హాయ్ అండి. మనము చాంగెడ్డ ఎండు చేప మామిడికాయ పులుసు చేసుకుందాము. వీడియోలోకి వెళ్దాం రండి. ఒక పాన్ తీసుకొని స్టవ్ వెలిగించుకొని అందులో 4 స్పూన్ల ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక మనం పోపు దినుసులు అలాగే ఉల్లిపాయలు వేసుకొని కొంచెం రాళ్ళ ఉప్పును వేసుకొని కొంచెం బాగా మగ్గించుకుందాము. అలాగే కరివేపాకును కూడా వేసుకుందామండి. ఉల్లిపాయలు మగ్గడానికి మనం ఉప్పు వేసుకుంటే బాగా మగ్గిపోతుంది కదా. ఇవి కొంచెం బాగా మగ్గాక మనము కొంచెం టమాటాలను తీసుకొని కట్ చేసి పెట్టుకుందాము. ఒక 3 టమాటాలు చాలండి. ఆ టమాటాలను వేసుకుందాము. ఈ టమాటాలు మగ్గుతున్నాయి లోపు మనము కొద్దిగా పసుపును యాడ్ చేసుకుందామండి. పసుపును చిటికెడు పసుపు అంటే మరీ చిటికెడు కాదు, ఒక చిన్న స్పూన్తో ఒక హాఫ్ స్పూన్ పసుపును వేసుకుందాము. ఈలోపు మనము 1/2 kg చాంగడ్డలు తీసుకొని శుభ్రంగా కడిగి ఉప్పు వేసి ఇంకో స్టవ్ మీద ఉడకబెట్టి పక్కన పెట్టుకుందామండి. అలాగే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని నానబెట్టుకొని దాన్ని మనము వడగట్టుకొని శుభ్రంగా జ్యూస్ తీసి పక్కన ఉంచుకున్నాము. చూడండి, ఇప్పుడు మనకు టమోటాలు బాగా మగ్గిపోయాయి. ఒక మామిడికాయలో ఒక ఆపు దెబ్బ తీసుకొని 4 ముక్కలుగా చేసుకుందాము. 4 ముక్కలుగా చేసుకొని కొంచెం పెద్ద ముక్కలు చేసుకుందామండి. చేపల కూరలో ఎలా వేసుకుంటాం పచ్చి చేపల కూరలో అలాగే ఇందులో కూడా వేసుకున్నాము. పచ్చి చేపల కూర టేస్ట్ వస్తుందండి ఆ మామిడికాయ తిన్నప్పుడు. చూడండి, ఈ మామిడికాయలను వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనము మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెడదామండి. కొంచెం మగ్గాక మనము ఇందులోనే మనం కలిపి పెట్టుకున్నటువంటి చింతపండుని తీసుకున్నాము. అలాగే కారాన్ని కూడా ఒక 2 స్పూన్ల కారాన్ని వేసుకుంటున్నాను. మీకు ఎంత తింటారో కారం అంతవరకు వేసుకోండి. చూడండి, వేసి ఒకసారి కలిపేసి మనము చింతపండుని ఇందులో యాడ్ చేసుకున్నాము. చింతపండు జ్యూస్ని యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాము. ఇది తెల్లే వరకు మనం పెట్టుకోవాలి. ఇవి తెల్లినాక చాంగడ్డలు వేసుకుందామండి. చాంగడ్డలని తొక్కు తీసుకొని పక్కన పెట్టుకుందాము. అలాగే చూడండి, చింతపండు అంత సరిపోతుందండి. ముందే మనం మామిడికాయ వేస్తున్నాం కదా, అందువలన కొంచెం చింతపండు జ్యూస్ కూడా చాలు, ఎక్కువ అవసరం లేదండి. ఇప్పుడు మనము జ్యూస్ని పోసుకొని ఒకసారి కలుపుకుందాం. బాగా కలుపుకునేసి మూత పెట్టుకుందామండి. ఇది ఉడికేతలకే మనము ఎండు చేపలను తీసుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన చూడండి చాంగడ్డల్ని తొక్క తీసుకొని వీడియో స్కిప్ అయిందండి. చాంగడ్డలు వేసే వీడియో ఇందులో మనం యాడ్ చేసుకున్నాము. అలాగే చేపల్ని శుభ్రంగా కడుక్కొని పక్కన మీకు తెలుసు కదా, నేను వేరే బాండలు పెట్టి కొంచెం పసుపు ఉప్పు వేసుకొని వేయించుకుంటాను. చూడండి, చాంగడ్డలు స్కిప్ అయింది కాబట్టి మీకు చూపెడుతున్నానండి. ఇలాగా అంత మాత్రం పులుసు చాలండి. పులుసు బాగా ఉడుకుతుంది. ఈలోపు మనం ఈ ఎండు చేపల్ని వేయించుకుందాము పక్కన. అలా వేసి వేయించుకుంటే మనకు నీసు వాసన ఉండదు. చేపలు తెల్లగా కనిపించవు, చాలా టేస్టీగా ఉంటాయండి చేపలు ఇలాగ వేయించుకుంటేను. జస్ట్ కొంచెం ఆయిల్, ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని చిటికెడు పసుపు సాల్ట్ వేసుకొని ఊరికే కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని వేసేసుకున్నామండి. నేను ఇందులో ఇసుక మెత్తాళ్ళు ప్లస్ తాటాయ చేపలు 2 వేస్తున్నానండి. చేపలు ఇంట్లో నిండుకున్నాయి, అవి ఏముంటే వేసుకుంటున్నాను. కానీ చాలా బాగా వచ్చిందండి. కర్రీ ఎక్సలెంట్గా ఉంది. 2 చేపలు కలిపేసుకున్నా కూడాను. ఇష్టం ఉన్నవాళ్ళు ఒకే చేపలైనా వేసుకోండి. ఇష్టం లేని వాళ్ళు నేను 2 వేసాను. చాలా బాగుంది. ఏమైనా ఎండు చేప కూరకి ఉన్నటువంటి అమృతమైన రుచి దేనికి రాదండి. ఇది రాగి సంగటిలోకైతే ఎక్సలెంట్గా ఉంటుందండి. పెద్దోళ్ళ నాటి కూరలండి. ఇప్పుడు పిల్లలు ఎవరు తింటున్నారు, ఎవరు తినడం లేదు. ఎండు చేపలంటే ముక్కు పట్టుకుంటున్నారు పిల్లలు. చదువుకున్న పిల్లలు ఇప్పుడు ఎక్కువైపోయారు. బయట ఫుడ్లకి అలవాటు పడిపోయారు పిల్లలు. చూడండి, చేపలు అయిపోయి మీకు ఈ ఎండు చేప మామిడికాయ చామగడ్డ కూర నచ్చితే ట్రై చేయండి. ఎలా ఉందో చెప్పండి. ఇదేమి కొత్త ఏం కాదండి, కాకపోతే చాలా బాగుంటుందండి. మామిడికాయ కాంబినేషన్తో ఎక్సలెంట్గా ఉంటుంది. అందుకని చెప్తున్నాను, నచ్చితే ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సుధా ఛానల్ సపోర్ట్ చేయండి. చూడండి, ఇప్పుడు మనకు కూర బాగా దగ్గర పడాలండి, ముద్దగా రావాలి కూర. అప్పుడే చాలా గుమగుమలాడుతూ మంచి టేస్ట్ ఉంటుందండి. చేపలు వేసేసుకుందాం మనము. చేపలు వేసుకొని ఒక 5 మినిట్స్ అలా వదిలిపెట్టేసామంటే సిమ్లో పెట్టేసి ముద్దగా ఎక్సలెంట్ మనకు రెడీ అయిపోతుందండి. చూస్తేనే
నోట్లో నీళ్ళు ఊరిపోతాయండి. ఎండి చేప వేసిన కూర అంటే అమృతంగా ఉంటుంది. చాలా చాలా బాగుంటుందండి కర్రీ. నేనైతే ఎండి చేపల కూరని మటను చికెను పచ్చి చేపల కూరలు కూడా అంత లైక్ చేయనండి. ఎండి చేప వేసిన పులుసులు అంటే అంత బాగా ఇష్టపడతాము. చూడండి కొంచెం దగ్గర పడాలండి మనకు. ఇలా దగ్గర పడిందంటే ఒకసారి మూత పెట్టేసి సిమ్లో పెట్టారంటే ఈ కర్రీ దగ్గర పడిపోద్ది బాగా. చూడండి రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సుధా ఛానల్ని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.